5 వీడియోలలో లేబర్ కోడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటికీ. అయితే ఇంకా సమాధానాలు రాని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, కొత్త ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. నిజమే, మరి లేబర్ కోడ్స్ అంత సంక్లిష్టంగా ఉన్నాయి. అనేక విషయాల్ని మనం లోతుగా చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. అందుకే మరికొన్ని విషయాలు మనం వెనక్కి తిరిగి చూసుకుందాం, గత చరిత్రను తరచి చూద్దాం. స్వాతంత్ర్య భారతదేశంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు చేస్తుండగానే, అనేక విజయాలు సాధిస్తుండగానే, అనేక కొత్త కొత్త చట్టాలను కూడా సాధించుకుంటున్న క్రమంలోనే 60వ దశకంలో దేశంలో ఒక సంక్షోభం మొదలైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అతి త్వరలోనే తమ వైఫల్యాలను చూపించింది. ఆ కాలంలో కార్మిక వర్గానికి ఉన్న హక్కులను హరించేందుకు ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. పెట్టుబడిదారులంతా కేంద్ర ప్రభుత్వం వెంటబడ్డారు. యాజమాన్యాల కోసం ఏమైనా చేయాలి, ఈ కార్మికులు ఐక్య పోరాటాలు చేస్తున్నారు, ఇట్లయితే కష్టం అని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో 1966లోనే కేంద్ర ప్రభుత్వం మొదటి లేబర్ కమిషన్ను నియమించింది, ఫస్ట్ నేషనల్ లేబర్ కమిషన్. ఈ లేబర్ కమిషన్ చేసిన పని ఏమిటి? ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, కంపెనీలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాయి, కార్మికుల ఇబ్బందులు ఏమిటి, వీటికి పరిష్కారాలు ఏమిటి, ఇవన్నీ పరిశీలిస్తామని చెప్పారు. ఆచరణలో జరిగింది ఏమిటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గజేంద్ర గడ్కర్ నాయకత్వంలో వేసినటువంటి కమిషన్ అది. ఆ కమిషన్ చేసిన పని ఏమిటి? ఫైనల్గా అప్పటి వరకు ఒక కుటుంబం బతకడానికి ఎన్ని క్యాలరీల శక్తి కావాలి, ఎంత వేతనం ఉండాలి అని శాస్త్రీయంగా లెక్కించి దాని ప్రాతిపదిక మీద కనీస వేతనం నిర్ణయించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు దానికి తిలోదకాలు ఇచ్చింది ఫస్ట్ నేషనల్ లేబర్ కమిషన్. ఈ కమిషన్ చెప్పింది ఏమిటి? కుటుంబం బతకడానికి అవసరమై వేతనం అనే కోణమే కాదు, యాజమాన్యానికి వేతనం చెల్లించగలిగే శక్తి ఏ మేరకు ఉందో చూసి కనీస వేతనం నిర్ణయించాలి. అంటే యాజమాన్యం ఇవ్వగలుగుతుందా లేదా చూసి దాన్ని బట్టి నిర్ణయించమని. మరి కుటుంబం బతకాల్సిన అవసరం లేదా అంటే శాస్త్రీయంగా వేతనం నిర్ణయించేటువంటి ఒక ఫార్ములా మీదనే దాడి మొదలైంది. ఇది మొదటి ఇండియన్ నేషనల్ లేబర్ కమిషన్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నష్టం. అట్లా మొదలై క్రమంగా 1991 నాటికి జరిగింది ఏమిటి? సరళీకృత ఆర్థిక విధానాల రంగంలోకి వచ్చింది, ప్రపంచ బ్యాంకు విధానాల రంగంలోకి వచ్చింది, ప్రపంచీకరణ పేరుతో ప్రైవేటీకరణ రంగంలోకి వచ్చింది. పివి నరసింహారావు ప్రభుత్వం విధానాలకు తలుపులు తెరిచినటువంటి ప్రారంభ దినాల్లోనే ఎగ్జిట్ పాలసీ అని ఒకటి ముందుకు తెచ్చాం. ఎగ్జిట్ పాలసీ సినిమా టాకీసుల్లో చూస్తాం కదా మనం. సినిమా అయిపోగానే పక్కకి ఎగ్జిట్ అని ఎర్ర బోర్డులు లైట్ వెలుగుతాయి, అంటే ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని, వెళ్ళిపోయేందుకు అవకాశం అని, ఇటు నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం కూడా ఎగ్జిట్ పాలసీ. మరి అక్కడ ఎవరు పోవాలి, ఎటువైపు పోవాలి? అప్పటిదాకా కంపెనీలు నడుపుతున్న వాళ్ళు, అప్పటిదాకా వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నటువంటి వాళ్ళు, వాళ్లకు నష్టం వచ్చిందనుకుంటే వాళ్ళు ఆ వ్యాపారం నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చట. ప్రభుత్వం ఆ స్వేచ్ఛనిస్తుంది. మరి ఎగ్జిట్ అయిపోతే అందులో అప్పటిదాకా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళను తీసేయచ్చు. ఇగో ఇది ఎగ్జిట్ పాలసీ సారాంశం. అంటే సరళీకృత ఆర్థిక విధానాల్లో మరొక మౌలికమైనటువంటి దాడి, కార్మిక వర్గం మీద దాడి మొదలైంది. ఆ తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రి అయినటువంటిది మరొక మూలమలుపు. వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగింది ఏమిటి? ఆయన సెకండ్ నేషనల్ లేబర్ కమిషన్ వేశాడు. యాజమాన్యాలకు చాలా కష్టాలు వచ్చేసినాయట. అందుకని మరొక నేషనల్ లేబర్ కమిషన్, పేరేమో లేబర్ కమిషన్, ఎవరి కష్టాలు తీర్చడానికి? యాజమాన్యాల కష్టాలు తీర్చడానికి. వాజ్పేయి ప్రభుత్వం సెకండ్ నేషనల్ లేబర్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ చేసిన పని ఏమిటి? అప్పటిదాకా కార్మికులు పొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ తిరగదోడి, అన్ని కార్మిక హక్కులను తిరగదోడి, యాజమాన్యాల చుట్టే ఆలోచనలన్నీ. ఇది వాజ్పేయి ప్రభుత్వంలో రెండవ జాతీయ లేబర్ కమిషన్ చేసినటువంటి పని. అందుకే వాజ్పేయి కాలంలోనే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మొదలైంది. అందుకే వాజ్పేయి కాలంలోనే అప్రెంటిస్ల పేరుతోటి పెద్ద ఎత్తున ఏళ్ల తరబడి పని చేయించుకునేందుకు లైసెన్స్ ఇచ్చేటువంటి పద్ధతి కూడా శ్రీకారం చుట్టింది. వాజ్పేయి కాలంలోనే ప్రభుత్వోద్యోగులకు కూడా పెన్షన్ హక్కు డైల్యూట్ అయిపోయింది, నీరుగార్చబడ్డది. పెన్షన్ ఒక హక్కుగా ఉన్నదల్లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వోద్యోగులకు కూడా పెన్షన్ హక్కు కాదు అని వాజ్పేయి ప్రభుత్వంలోనే మొదలైంది. అనేక మార్పులు. ఇక మోడీ వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గానికి మూడింది. మోడీ చేసిన పని ఏంటంటే ఇవన్నిటిని కలిపి అంతిమంగా ఇంక భవిష్యత్తులో ఎవరన్నా వస్తే ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, అన్నీ నేనే చేసిపోతా, ఈ కార్మిక వర్గం సంగతి నేనే చూసిపోతా అన్నట్టు అసలు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి పడేసి, కోరలు వీకేసి కోడ్స్ రూపంలో ఇప్పుడు కార్మికుల మీద వదిలేడు. ఇది ఇప్పుడు మోడీ చేసినటువంటి పని. ఇంత స్లోగా పోతారేమయ్యా, చాలా స్పీడ్గా పోవాలి. చేసే పని ఏదో ధైర్యంగా చేయాలి. 56 ఇంచుల
ఛాతి కదా. కాబట్టి ధైర్యంగా చేశాడు. నెహ్రూకు లేనిది, పివి నరసింహారావుకు లేనిది, వాజ్పేయికి లేనిది, మన్మోహన్ సింగ్కు లేనిది ఈ ధైర్యం మోడీకి వచ్చింది. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయమైనా చేయగలిగేటువంటి ధైర్యం మోడీకి ఉన్నదట. 56 ఇంచుల ఛాతీకి ఉన్నదట. అందుకే ఆయన కార్మిక చట్టాలు ఒక్క కలం పోటుతో రద్దు చేశాడు. కోడ్స్ మీకోసం తెచ్చానని చెప్పి నమ్మబలుకుతున్నాడు. రుగ్మతలు, అనారోగ్యం, భద్రత ఇలాంటి సమస్యలు నుంచి పరిష్కారం చూడడం కోసం ఒక లేబర్ కోడ్ ఉంది. ఈ సమస్యలు ఉన్న కార్మికులకు భద్రత కల్పించేందుకు పాత కార్మిక చట్టాల్లో ఉన్నదేమిటి? కరెంటును ఉపయోగించి ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉంటే ఆ చట్టాలు వర్తించేవి. కరెంటు ఉపయోగించని కంపెనీలు అయితే 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే ఆ కంపెనీలకు కూడా ఆ చట్టాలు వర్తించేవి. ఇప్పుడు ఈ లేబర్ కోడ్ ప్రకారం ఎక్కువ మంది కార్మికులకు చట్టపరమైనటువంటి సౌకర్యాలు కలుగుతాయంటున్నారు కదా. మరి ఏం చేసినట్టు ఈ లేబర్ కోడ్లో చేసిన మార్పు ఏమిటంటే, ఇదివరకు కరెంటుతో నడిచే కంపెనీలు 10 మంది పనిచేసినా చట్టపరమైనటువంటి భద్రత, ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడేటువంటి చట్టపరమైన సౌకర్యాల అమల్లోకి వచ్చి ఆ అవకాశం ఉంది. ఇప్పుడు 10 మంది 15 మంది కార్మికులు పనిచేసే కంపెనీలకు అవకాశం లేదు. 20 మంది పనిచేస్తేనే అవకాశం. అంటే కొంతమందికి ఉన్న అవకాశం తొలగించి, ఇక కరెంటు ఉపయోగించకుండా ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే ఈ చట్టాలన్నీ వర్తించాలి అని గత చట్టాల్లో ఉంది. కోడ్స్లో ఏం చెప్పారు? 40 మంది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే కంపెనీలకే ఇవి వర్తిస్తాయి. అంటే గతంలో వర్తించే 20 మంది పనిచేసే, 30 మంది పనిచేసే, 35 మంది పనిచేసే కంపెనీలకు కూడా ఇప్పుడు వర్తించవు. అంటే అనారోగ్య సమస్యలు, భవిష్య నిధికి సంబంధించిన సమస్యలు, భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్న కార్మికులకు ఉన్న చట్టపరమైనటువంటి హక్కు పోయింది, ఉన్న చట్టపరమైనటువంటి భద్రత పోయింది. అత్యధిక కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుంచి బయటికి గెంటేశారు కోడ్స్ పేరుతో. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఒకటి ఉండేది. 20 మంది అంతకంటే ఎక్కువ మంది పనిచేసేటువంటి కంపెనీలు లేదా సంస్థల్లో ఈ కాంట్రాక్ట్, మరి ఇప్పుడు కోడ్స్ ద్వారా ఇంకా ఎక్కువ మంది కార్మికులకు చట్టపరమైన బెనిఫిట్స్ అందాలి కదా. మరి మోడీ ప్రభుత్వం కోడ్స్ ద్వారా చేసిన పని ఏమిటి? 50 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే కంపెనీలకు మాత్రమే కాంట్రాక్ట్ లేబర్కు సంబంధించినటువంటి చట్టపరమైన భద్రత ఉంటుంది. అంటే ఇప్పటిదాకా 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సంస్థల్లో కూడా చట్టపరమైన భద్రత ఉండే అవకాశం ఉంది, ఆ హక్కు ఉంది. ఇప్పుడు అది కూడా తీసేశారు. 50 అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తేనే వర్తిస్తుంది. అంటే పెద్ద సంఖ్యలో కార్మికులకు చట్టపరమైన భద్రత లేకుండా బయటికి నెట్టేశారు. దేశంలో 90% పైగా కార్మికులకు ఏ కార్మిక చట్టపరమైనటువంటి భద్రత, సౌకర్యాలు, అవకాశాలు లేకుండా చేసింది కోడ్స్. అంతేకాదు, అసలు కాంట్రాక్ట్ లేబర్గా గుర్తించేందుకే అవకాశం లేకుండా చేసింది. అనేక మందిని కార్మికులుగా గుర్తించే అవకాశం లేకుండా చేసింది. అత్యధిక కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించే పరిస్థితే లేదు. వారికి చట్టబద్ధమైనటువంటి రక్షణలు లేవు. ఇక వలస కార్మిక చట్టం రద్దుతోటి వాళ్లకు వలస కార్మిక చట్టంలో ఇచ్చినటువంటి అవకాశాలన్నీ, భద్రతలన్నీ తొలగిపోయినాయి. ఈ కోడ్స్లో ఎక్కడా అవి కనపడవు. జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు ఏ కంపెనీకైనా పోతే దాదాపు సగం మంది వలస కార్మికులే కనపడుతున్నారు. మనకు సగం మంది వలస కార్మికులే కనపడుతున్నారు. వీళ్ళకెవరికి కూడా ఏ చట్టం వర్తించట్లేదు. ఆధునిక బానిసలుగా పనిచేస్తున్నారు వీళ్ళంతా. ఎవరిని శ్రామికులుగా గుర్తించేది లేదు. వాళ్లకు ఏ చట్టం అమలు కాదు, ఏ సౌకర్యం అమలు కాదు. గతంలో చట్టమా, ఇప్పుడు కూడా ఏది వాళ్లకు తెలవదు. అందుకే ఆధునిక బానిసలుగా పనిచేయడమే ఇప్పుడు జరుగుతూ ఉంది. కొత్త చట్టాల ప్రకారం సెస్ రూపంలో యాజమాన్యాల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ వసూలు చేసి అసంఘటిత కార్మికులకు కొన్ని ప్రయోజనాలు కల్పించేందుకు అవకాశం ఉండేది, స్కోప్ ఉండేది. ఈ కోడ్స్ అది కూడా ఎత్తేశారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఉంది, బీడీ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఉంది.
ఇప్పుడు అవన్నీ భవిష్యత్తులో ప్రశ్నార్థకాలే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఒక సంక్షేమ బోర్డు కావాలని కోరుకుంటున్నారు. అసలు సెస్ వసూలు చేసే ప్రొవిజనే ఎత్తేసింది ప్రభుత్వం. కాబట్టి కొత్తగా ఒక బోర్డు వచ్చేటువంటి అవకాశానికి కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు, చట్టం 20 మంది కార్మికులు అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థకు వర్తించేది. అది కూడా 15,000 రూపాయల వేతనం మించకుండా ఉంటే కూడా అదే. ఈఎస్ఐ చట్టం 10 మంది కార్మికులు లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థలకు అది వర్తించేది. 25,000 అంతకంటే తక్కువ జీతం ఉంటేనే వర్తిస్తుంది. మరి ఇవేమీ మార్చకపోగా కోడ్స్లో అనేక మార్పులు తెచ్చి ఉన్న చట్టపరమైనటువంటి అవకాశాల నుంచి లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో కార్మికుల్ని బయటికి గెంటేశారు. వైద్య ఆరోగ్య సౌకర్యాలు, భవిష్య నిధికి సంబంధించిన సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన సౌకర్యాలు, ఉన్న సౌకర్యాలు కూడా తగ్గించారు. కార్మికులకు అవి వర్తించకుండా చేశారు. అది ఇప్పుడు కోడ్స్ రూపంలో చేసినటువంటి పాపం. జరిగిన తర్వాత ఎక్కువ మంది కార్మికులకు అమలు జరిగేది ఎక్కడ, సౌకర్యాలు వచ్చేది ఎక్కడ, కార్మికులు పడేది ఎక్కడ? ఇవన్నీ ప్రశ్నలే. అందుకని ఇంకొంచెం లోతుగా కూడా చూడాలి. ఇంకా మనం సమాధానం చెప్పుకొని ప్రశ్నలు కొన్ని మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం.